హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. తెలుగు లైవ్ స్టోరీ వింటున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. మనీ మంత్ర టు ఎపిసోడ్ 155. భౌతిక ప్రపంచంలోని అనవాలుగా మీరు మిగిలారు. అలాంటప్పుడు ఈ ప్రపంచంతో మీకు ఏం సంబంధం ఉంది? మీరు మీ ఆలోచన విధానంతో ఈ ప్రపంచంతో అనుసంధానం అయ్యారా? అయితే గనక ముందు మీరు డబ్బుతో పరిచయం పెంచుకోండి. డబ్బు మీకు ప్రధాన సమస్యంగా తయారయ్యిందంతే. మీరు ఈ ప్రపంచంలో సంబంధాన్ని తెంచుకున్నారన్న మాటే. డబ్బు మీరు తప్ప ఇంకా వేరే ఆలోచన లేకుండా ఇక నుండైనా మీరు జాగ్రత్త పడండి. డబ్బు మీ జీవితంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. గమనించండి. డబ్బుని ప్రేమించండి. డబ్బు లేని జీవితాన్ని ఊహించకండి. ఎవరేమనుకున్నా సరే డబ్బుని మీ జీవితంలోకి ఒక ఉన్నత స్థానంలో ఉంచండి. డబ్బు మీరు వేరు కాదు అనే విషయాన్ని మరవకండి. మీరు మీ జీవితంలో ఏదైనా సాధించాలి అనుకుంటే ముందుగా డబ్బుని ప్రధాన లక్ష్యంగా సాగండి. డబ్బుతోనే మీరు ఏదైనా సాధించవచ్చు. డబ్బు చాలా మంచిది. డబ్బు చాలా గొప్పది. ఇలా తరచుగా చెబుతూ డబ్బు మీద మమకారం పెంచుకోండి. ధనమూలం యుద్ధం జగత్ అనే విషయాన్ని మన పెద్దలు ఎప్పుడో చెప్పారు. దీన్ని పక్కన పెట్టి మనం విలువ విలువల కోసం పాకులాడుతున్నాము. డబ్బుంటే అన్నీ మీ దగ్గరికి వస్తాయి. మొదలెట్టండి మీ డబ్బు యాత్ర. బెస్ట్ ఆఫ్ లక్. నిజంగా డబ్బు ఉంటే అన్నీ నీ దగ్గరికి వస్తాయి. అవును, నిజమే. ఒక్కసారి డబ్బు లేని జీవితం కొన్ని రోజులు గడిపి చూడండి. డబ్బు పెట్టుకొని కొన్ని రోజుల జీవితం గడిపి చూడండి. ఈ రెండిటిలో నీకు ఏది బెస్ట్ అనిపిస్తే అదే మీరు కంటిన్యూ చెయ్యండి. చాలామంది డబ్బు లేని జీవితం అనుభవించాక తెలిసిపోయింది డబ్బే ప్రపంచం అని. డబ్బు గురించి తెలుసుకునే లేని వారు డబ్బు గురించి చెడుగా మాట్లాడతారు, నెగటివ్గా మాట్లాడతారు. ఎప్పుడైతే నీకు డబ్బు అవసరం అవుతుందో అప్పుడు నీకు డబ్బు విలువ తెలుస్తుంది. కొందరు నీకు నెగటివ్గా ఉండే ఫ్రెండ్స్ వాళ్ళు ఉంటారు, డబ్బు గురించి చెడుగా మాట్లాడతారు. సో నీకు ఏదైతే నువ్వు డబ్బు గురించి మాట్లాడతారో తప్పుగా, ఏదో ఒకరోజు నీకు కూడా తప్పుగా మాట్లాడుతారు. ఇక్కడ నెగటివిటీ అనేది పక్కన పెట్టండి. సో మీరు ఎలా ఉండాలి అనుకుంటున్నారు అనేది మీరు క్లారిటీ తెచ్చుకోండి. ఏ సంబంధం అయినా సరే డబ్బు ఉంటేనే అంత. అది చిన్న పిల్లాడికి కూడా తెలుసు. మీరు ఈ ప్రపంచంతో సంబంధం తెంచుకున్నారన్న మాటే. డబ్బు సంపాదించాలి అన్నప్పుడు మీరు ఎక్కడ మీరు ఇన్వాల్వ్ అవ్వకండి. మీరు పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్ చూడండి, వాళ్ళు కేవలం డబ్బు మీద ఆశతో బిజినెస్ చేస్తూ ఉంటారు, ఎక్కడికి వెళ్ళరు. సో డబ్బే వాళ్ళకు తెలుసుకున్నారు కాబట్టి ఎక్కడ కూడా నోరు కదలరు, తప్పుగా మాట్లాడరు. ఇక నుండైనా మీరు జాగ్రత్త పడండి. డబ్బు మీ జీవితంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. దానికి మీరు ఎక్కువ ప్రేమించండి, అది కూడా మిమ్మల్ని ఎక్కువ ప్రేమిస్తుంది. ఎప్పుడైతే ఒక వ్యక్తికి ప్రేమిస్తారో, ప్రేమను ఇచ్చినప్పుడు అవతల వ్యక్తి కూడా ప్రేమ ఇస్తూనే ఉంటుంది. లవ్ చేసుకున్నప్పుడు నువ్వు కేవలం లవ్ చేస్తుంటే అవతల వ్యక్తిని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటావు. అదే నువ్వు డబ్బుని మనస్పూర్వకంగా ప్రేమించి చూడు, అది నువ్వు వద్దన్నా సరే నీతో వస్తూ ఉంటుంది. చూడండి, కొందరు బిజినెస్ మ్యాన్ వాళ్ళ దగ్గరికి పోయి చూడండి, అర్థమవుతుంది. ఈ స్టోరీ విన్న ప్రతి ఒక్కరికి మనస్పూర్వకంగా థ్యాంక్ యూ సో మచ్.